ఏమంటే ఒకసారి ప్రతి రోడ్ ఫ్లోర్ కనిపిస్తున్న అమ్మాయి చూడండి. అమ్మాయి పేరు ఏంటంటే రూపశ్రీ. అండ్ అలానే ఆ అమ్మాయి అంటే వైజాగ్లో ఉండే చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి అయితే ఇంకా లేదు, ఎందుకంటే అదే కాలేజ్ బిల్డింగ్ నుంచి అయితే దూకి అయితే ఆత్మహత్య చేసుకున్నట్ట. ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆ కాలేజ్లో ఉండే కొంతమంది బాయ్స్ ఏంటంటే ఆ అమ్మాయి ఫోటోని వల్గర్గా ఎడిట్ చేసి ఆ అమ్మాయి అయితే బెదిరించడం అయితే మొదలుపెట్టారంట. ఇది తెలుసుకున్న బాయ్స్ ఫ్యాకల్టీ ఉంటుంది కదా, వాళ్ళు నిందించడం మానేసి ఆ కొంతమంది స్టూడెంట్స్తో వాళ్ళు కూడా కలిసిపోయి వీళ్ళు ఈ అమ్మాయి అయితే బెదిరించడం అయితే మొదలుపెట్టారంట. ఈ అమ్మాయి బెదిరింపులు తట్టుకోలేక ఈ అమ్మాయి అయితే ఆత్మహత్య చేసుకుందంట. ఈ ఆత్మహత్య చేసుకున్న కొన్ని క్షణాల ముందు వాళ్ళ నాన్నగారికి అయితే కొన్ని మెసేజ్లు అయితే పెట్టిందంట. ఇలా నేనే కాదు చాలామంది అమ్మాయిలు అయితే వీళ్ళైతే బెదిరిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము పోలీసులు చెప్దామన్నా లేకపోతే పేరెంట్స్ చెప్దామన్నా కూడా ఈ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని అయితే మమ్మల్ని అయితే బెదిరించారు. సో అందుకని చెప్పి నేనైతే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా హత్య ద్వారా అయినా ప్రతి ఒక్కరికి ఈ విషయం అనేది తెలుస్తుంది. అండ్ అలానే కొంతమందిని అయితే మీరు కాపాడతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకొని కాలేజ్ దగ్గరకు వచ్చే లోపే ఈ బాడీ అనేది కేసులు అయితే పెట్టేశారంట. అండ్ ఇంకోటి అంటే ఆ ప్రిన్సిపల్ ప్రతి ఒక్కరు అడుగుతుంటే ఏమని చెప్పిందంటే ఇదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఆ అమ్మాయి అయితే డిప్రెషన్లో ఉండడం అలా జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి అయితే బాగా చదవదని చెప్తున్నారంట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కాలేజ్కి అమ్మాయి ఎలా వచ్చిందంటే ఆ అమ్మాయి ఒక మెరిట్ స్టూడెంట్కి వచ్చిందంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి బాగా చదవడం వల్ల ఆ అమ్మాయికి కాలేజ్లో సీట్ అనేది అయితే వచ్చిందంట. అండ్ ఇప్పుడు మీరే చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్క ప్రిన్సిపల్ కూడా చదువులోనే తెలుగుగా మాట్లాడడం అయితే మనం అందరం చూసాం. అబద్ధాల్లో కూడా తెలుగుగా మాట్లాడే ప్రిన్సిపల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం. నిజంగా సెల్యూట్. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయికి ఏదంటే న్యాయం జరగాలి అండ్ అలానే జస్టిస్ జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మాయికి అయితే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన తరపున మనం ఒక సపోర్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా అండ్ అలానే ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరు కూడా ఒక షేర్ అయితే చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే కామెంట్ బాక్స్లో జస్టిస్ ఫర్ రూపశ్రీ అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. జై హింద్.